ఆ టీకా వేస్తే రోజు 150 మంది పిల్లలకి కంటి చూపు లేకపోవడం మిగతా ఇబ్బందులు. ఈ పాపకు వచ్చిన జ్ఞాన రకం సమస్య వేరు. అది కూడా ముందుగా ట్రాన్స్లేటింగ్ యువర్ విజన్ ఇంటు రియాలిటీ, అబౌట్ ట్రాన్స్ఫరింగ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ to solve the real problems of real life. Otherwise, we will have zombies, we will have automatons. That's the reason why now mechanical engineers who don't know how to open the hood of a car and how to detect the fault in an engine. ఇంటికి వెళ్ళాక నన్ను మెకానికల్ ఇంజనీరింగ్ చేసావు కదా, నువ్వు ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసావు, కార్ రిపేర్కి వచ్చి చూడన్నాను అని చెప్పంటే the first thing most of us do is take that car to a mechanic. A mechanic ఎవరు? An illiterate fellow who has learned for 6 months from another illiterate mechanic. నేను మెకానికల్ ఇంజనీర్ని, ఇల్లిటరేట్ మెకానిక్ నా కార్ రిపేర్ చేస్తున్నాను, నాకు తెలియదు. అదేమిటంటే మెకానికల్ ఇంజనీర్ చదువు వేరు సార్, ఆ కార్ రిపేర్ చేయడం వేరు సార్, దీనికి సంబంధం లేదని చెప్పంటున్నాను. బికాస్ వీ హ్యావ్ కంప్లీట్లీ disconnected real life from our what we believe is education. It's not education. So please expand the horizon, otherwise we lose very badly as individuals, as a society. 2500 years ago, Archimedes, how many of you remember Archimedes still? Okay, that's good. In many cases, full life sir, loss of rotation at the Tarat Maha. Archimedes, he was regarded as the greatest mathematician of his time, and the greatest physicist of his time. Somebody asked him in a gathering like this, "Sir, can you move the planet Earth?" He said, "Of course, yes, I can, and I will." అందరూ వాడికి కూర్చోడు అనుకున్నాం. ఇవాళ కూడా బాగా తెలివితేటంటే వాడికి కొంచెం స్కూల్స్ అనుకుంటాం మనం, అవునా? కొంచెం అనుమానం మనకి తెలివితేటనే వాడికి అయితే కొంచెం స్కూల్స్. ఆ రోజుల్లో ఇట్ వాజ్ అ సర్టెనిటీ. Somebody was particularly bright, that somebody was definitely insane. That was believed. He said, "No, I am not insane at all. I can and I will move planet Earth, but subject to 2 conditions. A, give me a place to stand up. నేను నుంచున్న స్థలాన్ని నేను కదిలించాను. I require a fulcrum. I require a base." అది తెలివి సమాధానం కాదు. It's real. You can't stand on a boulder and then move the boulder yourself. You have to have a base, a fulcrum. You apply force. B, give me a long enough lever. I will move planet Earth. ఒక పెద్ద బోల్డర్ ఉంది, దాన్ని మూవ్ చేయాలి. మంచి ఆవేశపరుడు, పెద్దగా ఆలోచన లేనాడు ఒక కుర్రాడికి చెప్పాము. వెంటనే వీళ్ళు అమాంతం తలకైతే బోల్డర్ గుద్దాడు. తలపగం బోల్డర్ కలుగుతుందా? ఇంకో కుర్రాడు ఉన్నాడు, అంత ఆవేశం లేదు కానీ పెద్దగా ఆలోచన కూడా లేదు, వెళ్ళి చేతులతో అదే పరిగెత్తే ప్రయత్నం చేశాడు. పాపం కండలు పెడుతున్నాయి, చెమట పడుతోంది, శ్వాస వచ్చేసింది, పడిపోతున్నాడు, కానీ రాయి కదా. అదే నిజంగా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయిని, అదే తెలిసిన అమ్మాయిని, "అమ్మ నువ్వు ట్రై చేయని చెప్పంటే వెంటనే బయటికి వెళ్ళి పొడుగాటి గడ్డపాటు తీసుకుంటుంది, చిన్న గులకరాయిని తీసుకుంటుంది. ఆ గడ్డపాడిన బోల్డర్ కింద పెట్టి ఆ గులకరాయిని ఫలకంగా పెట్టి తన పరిమితమైన కండల శక్తితో వస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద రాయన కదిలి తీరు. ఎంత కదులుతుంది అని చెప్పి మెకానికల్ అడ్వాంటేజ్ పెట్టండి. ఇక్కడ మూమెంట్ మీరు 1 మీటర్ చేస్తే ఇక్కడ మిల్లీమీటర్ కదలవచ్చు, కానీ కదిలి తీరు. భూమి కూడా కదులుతుంది. ఇంకో గ్రహం మీద నుంచి పొడుగాటు లేవర్ ఉంటే అప్పతే ఇక్కడ భూమిని 1 మైక్రోమీటర్ కదిలించాలని చెప్పంటే మనం బహుశా 100 కిలోమీటర్లు పరిగెట్టాలి, అంత లేవర్ తీసుకుంటాం, కానీ కదులు. దట్స్ వాట్ ఎడ్యుకేషన్ ఈస్. నెవర్ ఫర్గెట్ దట్. ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ లెవరేజ్. ఇట్స్ అబౌట్ అప్లైయింగ్ దట్ నాలెడ్జ్ ఫర్ చేంజ్. డైరెక్ట్గా మెషిన్స్ ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్లో కావచ్చు, లిటరేచర్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు. మనిషి జీవితానికి అవసరమైనటువంటి ప్రతి సేవ, ప్రతి వస్తువు, దాని ఉత్పత్తిని మరింత బాగా ఎలా చేయాలి. మంచి పోయిటరీ చేసి అడుగుతుంది ఉత్పత్తి, మన మనసుకు ఆనందం కలిగించింది. గొప్ప సాహిత్యం వచ్చింది, గుండెలు కలిగించేటువంటి గానం వచ్చింది, సంగీతం వచ్చింది.
మనసును ఉల్లాసపరిచే నాట్యం వచ్చింది, అది కూడా ఒక వస్తువు కావచ్చు, సేవ కావచ్చు. ఎడ్యుకేషన్ ఇస్ ద లీవ్. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మేర్లీ మకింగ్ అప్ ఫర్ ఎగ్జామినేషన్స్. మనకి ఇవాళ మరి మీ కాలేజ్ ఎట్లా ఉందో తెలుసు, మన ఎక్కడ కొంచెం బెటర్ కాలేజ్ అనుకుంటున్నాను నేను. సంవత్సరం అంతా పట్టించుకోవద్దు మాస్టారు, ఎట్లా ఒకటి ఫస్ట్ క్లాస్ వారు పాపం పేరెంట్స్ బాధపడతారు, లేకపోతే కాపీ కొట్టుకుంటే ఏం చేయాలని చెప్పండి, ఏం చేయక్కర్లేదు. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు పక్కన పెట్టేసి అంతకుముందు 3 ఏళ్ళ క్వశ్చన్ పేపర్లు బట్టి పట్టేస్తే 1 వీక్లో ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అవునా? కరెక్టనా? అట్లా లేదా? టీచర్ చెప్తారా, స్టూడెంట్స్ చెప్తారా ఈ మాట? కానీ 90% హైయర్ ఎడ్యుకేషన్ అంతే. నిజాయితీగా ఆలోచించాలి. 90% higher education. Some colleges may be different, some courses may be different, but generally we reduce the higher education to a very low level. It's all about rote learning. అలాంటి తిక్కడోడు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తిరిగిస్తే అందరూ ఫెయిల్ అవుతారు. జనరల్ అసెంబ్లీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తెచ్చామండి ఎవరో చెప్పారు. That's not education. The grades you get, of course, temporarily they seem to be important, but ultimately they are inconsequential. నన్ను జీవితంలో ఎవరు, ఐ హ్యావ్ డెల్ట్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి హూ ఇస్ ఎనీబడి ఇన్ ది వరల్డ్, నాట్ మేల్ ఇన్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్, నోబెల్ లారియట్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నారు. నన్ను జీవితంలో ఎవరు మీకు ఎన్ని మార్కులు వచ్చింది ర్యాంక్ అంటే ఎవరు అవ్వడం, ఇన్కాన్సిక్వెన్షియల్. వాట్ హ్యావ్ యూ మేడ్ అఫ్ ఇట్? ఇన్ వాట్ వే హ్యావ్ యూజ్డ్ యువర్ నాలెడ్జ్ as a lever for change? In what way have you made an impact on the world? That's what matters. ఐన్స్టైన్ ఎవడన్నా రాకాడు కదా, he was a dyslexic, he was a very mediocre kid. అంటే చదువు వద్దని అంటలా, that does not mean that somebody who fails is a great guy. That is stupid, that is illogical. But there's much more to education than examinations. In what way are you able to use this lever? There was a man called Maulvi Nasruddin. Nasruddin was a very wise man, known for his wit and wisdom. One day he was walking along a road after dusk. Some young people, they were searching very curiously in a meadow there. అక్కడ పచ్చిక బయలు ఉంటే అదే పని వెతుకుతున్నారు, చీకటి పడింది. ఆయన అడిగాడు వాళ్ళని, ఆగి ఏమయ్యా దేనికోసం వెతుకుతున్నారని చెప్పాను. One of the young men stood up and said, "Master, we lost the key. We are searching for it." ఆయన కాసేపు పొరగొక్కని మళ్ళీ అడిగాడు, ఏమయ్యా ఎక్కడ పోయింది, ఇంటికి తాళం అడిగాడు. ఆ కుర్రాడు చూపెట్టాడు, అది అక్కడ పోయింది సార్ అన్నాడు. అక్కడ పోతుంటే ఎక్కడ వెతుకుతున్నారంటే పిచ్చోడి మీద ఉన్నాడు. పిచ్చి మాకు కాదు సార్, మీకు లైట్ ఇక్కడ ఉంది అందుకోసం వెతుకుతున్నాం అని చెప్పాను. That's what's happening to our education. We acquire knowledge to apply to real problems. The problem doesn't come to you. You must adapt your knowledge to solve that problem. Knowledge gives you the basic tools. You must learn to apply that knowledge. If you do that, we live in a fantastic world. That's where Victor Hugo comes in. Victor Hugo said, at the dawn of the 20th century, more than 110 years ago, he said, భవిష్యత్తును గురించి కలలు కన్నాడు, ఊహించడం అని అన్నాడు. In the 20th century, war will be dead. Scaffold wall will be dead. Scaffold wall will come. Scaffold wall will be dead. In the 20th century, for all, there will be but one country. That country, the whole planet Earth. For all, there will be but one hope. That hope, the whole heaven. All hail then that noble 20th century. Tragically, 20th century saw the greatest advancement in human civilization, also saw the greatest misery heaped on human populations. We have seen two extraordinarily fatal wars. We have seen weapons of mass destruction on an unprecedented scale. We have seen dictatorships and tyranny killing tens of millions of people. We've also seen spectacular advances in our knowledge and our capacity to make a difference to human lives. 100 ఏళ్ల తర్వాత మన అదృష్టం ఏంటంటే, for the first time in human history, we have the opportunity to fulfill the dream of Victor Hugo. In the 21st century,
we can truly create a world in which everybody's need is fulfilled and all suffering is eliminated. నాకు దేవుడు ఉన్నట్టు తెలియదు, కానీ పాపం ఉంది. There is sin. There are two great sins. The first is unfulfilled potential. If a child is endowed with intelligence by nature or by God, but if that child has no chance to fulfill her potential because society is stupid not to give an opportunity, a decent education, the leverage of education, the tools to apply knowledge, then that is a sin. మీరంతా ఇక్కడ ఉన్నారని చెప్పంటే partly because you are gifted children, partly because your parents work very hard, partly because your teachers early on and now, they have given a lot to make you what you are, partly because the society has understood the need and tried to fulfill that need. మనకంటే తెలుగు వాళ్ళు అక్కడ బయట చాలా మంది ఉండొచ్చు. కేవలం ఒక పని మనిషిని బిడ్డగా పుట్టిన కారణంగాను, ఒక పాపని కొడుకుగా పుట్టిన కారణంగాను, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన కారణంగాను ఆ నెలకు 500,000 రూపాయలు జీతం కట్టే శక్తి లేక స్కూల్కి, ఆ ఊళ్ళో ఉన్న వీధి బడిలో సరిగ్గా పాఠాలు చెప్పక, కొన్ని పాటలు చెప్పడానికి అట్లా సిద్ధంగా ఉన్నా కూడా ఆ రోజు ఆ కుర్రాడు సంపాదించే 30 రూపాయలు లేకపోతే అసలు బతకలేమని చెప్పి 30 రూపాయలు పని కట్టాల్సిన అవసరం ఉంది. రకరకాల కారణాలతో కోట్ల మందికి ఈ దేశంలో అవకాశాలు లేకుండా they are in no way inferior to us. Many of them are much better than us. 2 ఏళ్ల క్రితం మన స్టేట్ నుంచి ఐఏఎస్ టాపర్ అయినాడు ఒక కుర్రాడు, ముత్యాల రాజు. ముత్యాల రాజు's parents are illiterate. They were living in a small little island village off the east coast in Krishna district. Every day he had to actually cross that creek, come to the mainland to go to school. Then he went to hostels. He did not have the money or the opportunity to go to engineering school. He did his polytechnic. After polytechnic, he did his engineering. He did that. Then he went and joined some job. Then he went into police. Then he came as IAS topper. See the kind of struggle he had to go through. అలాంటి మట్టిలో మాణిక్యాలు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఓన్లీ లాస్ట్ ఇయర్ ఐ సా యంగ్ కిడ్, పండంగి మండలం అని చెప్పని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, సన్ ఆఫ్ ఫిషర్మెన్ ఫ్యామిలీ, abjectly poor, parents are illiterate. ఆ విలేజ్ స్కూల్లో ఆ కుర్రాడికి 10th క్లాస్లో 565 మార్కులు వచ్చాయి. కాపీ కొట్టకుండా ఆ తల్లిదండ్రులకి వెంటనే మన ఎంసెట్ కాలేజీలో వెళ్తున్నారు, వెళ్తే ఉంటారు, ఎంసెట్ కాలేజీలో వెళ్తారు కోచింగ్ స్కూల్కి, ఆ 2 చావుకుంటూ ఉంటారు మన ఇంటిమేట్. ఆ ఎంసెట్ కాలేజీకి వాళ్ళంతా వాళ్ళే గద్దల్లాగా మంచి మార్కులు వచ్చిన కురాడు కాబట్టి ఏ ఎఫర్ట్ లేకుండా 565 వచ్చినా మనం కొంచెం కోచింగ్ ఇస్తే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తుంది, పబ్లిసిటీకి వచ్చి కోచింగ్ చెప్పి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని వాళ్ళేసాం. ఆ తల్లిదండ్రులకి కుర్రాడి ఫ్రీ కోచింగ్ ఇస్తే వాళ్ళకి లాభం. They refused to put him in intermediate. 1,500 రూపాయల జీతానికి విద్యా వాలంటీర్గా చేర్చారు నైబరింగ్ స్కూల్. ఆ విషయం నాకు తెలిసి నేను మన వాళ్ళందరి గురించి కొంచెం కూర్చోబెట్టి ఆ తల్లిదండ్రులకి ఏర్పాటు చేసి ఆ కరోనా ప్రస్తుతం కాకినాడ ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాడు. లక్షల మంది ఈ దేశంలో ఆ పరిస్థితుల్లో ఉన్నారు. There is nothing more shameful or sinful than that. Unfulfilled potential is the greatest sin. Never ever forget that. If we have the good fortune, or if society has been kind to us, and if we prosper, that's our right, and we have to fulfill our dreams. But if we stop at that, we are worse than animals. Every child who is born with such potential must have a chance to prosper. Then society prospers. We're not doing it as charity. We need it for ourselves. Indaka, she was talking about agriculture. We're fantastic technologies. America, the back office in India, okay, we make
some money. I have no problem. But మీ టెక్నాలజీ మన గ్రామంలో రైతుకు ఉపయోగపడకపోతే, ఆ ఊళ్ళో టాయిలెట్ కట్టించలేకపోతే, అక్కడ సెప్టిక్ ట్యాంక్ లేకపోతే, అక్కడ వాటర్ హార్వెస్టింగ్ చేయలేకపోతే, అక్కడ అగ్రో ప్రాసెసింగ్ చేసి వాల్యూ ఎడిషన్ చేయలేకపోతే, అక్కడ పక్కల్లో 30 రూపాయల కిలో అమ్ముతుంటే ఈ ఊళ్ళో రూపాయలు అమ్మాల్సి వస్తుంటే వాడు మీరు ఆ చిన్న లింకేజ్ మీరు చేయలేకపోతే తగలబెట్టిన ఈ టెక్నాలజీ అంతా. Ultimately, all this is to enhance wealth creation and make people self-reliant. We are making our nation full of beggars. People who are helpless, who have no self-esteem. Doesn't matter if you starve a little bit. But if self-esteem is robbed of us, if we cannot hold our heads high, if we cannot be self-reliant, yes, in a rare case, somebody may not be self-reliant because there may be some serious birth defects, there may be some other difficulties, but 99 out of 100 people, if you're not able to stand on our own feet, dignity, then there's something rotten in our system. Unfulfilled potential is the greatest sin. And the second great sin is avoidable suffering. Muslim ways of check, death is inevitable. At your age, you don't think that there's anything like death. But slowly as you grow older, you realize there is mortality. Some people become wiser, some people become even more selfish as they're conscious of mortality. But one day we all have to pass away. And as long as there's a full ripe age and natural death, there's no reason to regret it. Actually, we should celebrate it. చావు నిజంగా అవసరం వస్తుంది. చావు లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. ఇప్పటికే ఈ దేశాన్ని 80 ఏళ్ళ పరిపాలిస్తున్నారు. చావు లేకపోతే మీకు ఎవరికి ఛాన్స్ ఉంటుంది? 400 ఏళ్ళు పరిపాలించేవారు. So it's good that there is death. After a certain time, let people pass away. Let the fresh water sweep out the old water. We need that. With death comes old age. మేమందరం అంత పర్ఫెక్ట్గా హెల్తీగా ఉన్నాం అనుకున్నప్పుడు కొంచెం కాళ్ళు కిళ్ళు నొప్పులు పడతాయి, మీకు కొన్ని ఎనర్జీ ఉండదు, స్లోగా డిక్లేర్ ఇన్ఎవిటబుల్. యూ వుడ్ యాక్సెప్ట్ ఇట్. దేర్ నథింగ్ మచ్ యూ కెన్ డు అబౌట్ ఇట్. దేర్ ఆర్ సమ్ డిజీజెస్ విచ్ ఆర్ ఇంక్యూరబుల్. హోప్ఫుల్లీ వన్ డే దే విల్ బి క్యూర్డ్. అవి రానేకూడదు కానీ వస్తే మనం ఏం చేయలేకపోవచ్చు. బారింగ్ దీస్, ఎవ్రీ సింగిల్ ప్రాబ్లమ్ ఆఫ్ ది వరల్డ్, every human suffering of any kind can today be prevented or addressed fully. This is the first generation in human history which can say that. Every day in this state alone, 150 children are born with congenital abnormalities, birth defects of a serious kind. 1 or 2 eyes gone by birth. Heart disease, no limbs, no hearing. 1 or more of these abnormalities. 150 to 200 children a day in Andhra Pradesh alone. Probably 1,500 to 2,000 children a day in India. All these are fully preventable. In most of these cases, the cause is an infection which a mother gets during pregnancy. It's called rubella, German measles and all. It is a totally preventable infection. There is a simple vaccine, it costs just a few rupees. That's all. Because despite the knowledge, despite our affordability, because the society is stupidly organized, because we have not taken care to say that every child, particularly every girl child before pregnancy, gets this vaccine. Every year in this country, about 750,000 children are born with serious birth defects. To give just one example. మనం ఏం చేస్తున్నాం? ఈ రకంగా వెనికిడి లేకుండా పుడితే ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీని పెట్టి 8 లక్షల రూపాయలు కాక్లియర్ ఇంప్లాంట్ కోసం ఖర్చు పెట్టినాడు. అపోలో హాస్పిటల్, మరో హాస్పిటల్లో 18 కేసులు ఒక్కరోజు చేసాం, వరల్డ్ రికార్డు తెలుసా అని చెప్తున్నారు. తెలుగులో ముతక సామెత ఉంటుంది, తనది కాకపోతే కాశీ దాకా దిగుతాడంటాడు. పోతున్నారు 2 కోట్లు గవర్నమెంట్ ఇచ్చేస్తామంటే 18 కన్నా 28 చేస్తాడు. ఆ కోతున్నరతో ఈ రాష్ట్రంలో
ఏ బిడ్డకి కూడా కంజనిటల్ డిఫెక్ట్స్ లేకుండా MMR వ్యాక్సిన్ ఇచ్చేయచ్చు. 50,000 మందికి ఈ జబ్బులను రాకుండా ఆపచ్చు. ఆ కోటిని అర్థం ఒక్కరోజు ఒక్క ఆసుపత్రిలో మనం వచ్చి వరల్డ్ రికార్డ్ చేసామనుకున్నామే, ఆ కోటిని అర్థం. ఇట్స్ నాట్ ల్యాక్ ఆఫ్ మీన్స్. It's because either we are stupid as human beings, or we are poor in organization, or we have politics that stinks. All education ultimately, all humanity is about fulfilling human potential and eliminating avoidable suffering. Everything else is inconsequential. I'll only say one more thing before we open it up for questions. I want to give, as I said, more time for interaction before I lose myself in emotion. I think I should contain myself and then we must an interaction. Luckily for us today, there is not one problem which is intractable. Every problem except death and old age can be solved today, including global warming. Even global warming can be solved thanks to many mechanical engineers and physicists and environmentalists. With today's technology and with today's resources, all we require is the will and the skill to build institutions and mechanisms, that's all. It's not a technology that's the problem. In fact, technology is the easy part. We can transplant technology easily, but we cannot build institutions to apply the technology on a universal scale easily. That's the hard part. Let me give you one simple example. There's a small little country called Finland. It's not very little in terms of size, but it's pretty little in terms of population. Telsa Vinarapna, Finland? Somewhere close to the Arctic, bordering Soviet Union or Russia. 500 years ago, every single birth and every single death was registered in Finland. Every Finn citizen's ancestry, both on maternal side and paternal side, can be traced to at least 500 years today. Today, in 2009, there is not a single town in India or a single mandala block in India where every single birth is registered. Today, in 2009. It's not a technology issue. Take a simple thing like voter registration. How many of you are registered as voters? Good, I'm happy. Many of you registered recently? The reason why it's happening on a bigger scale in Hyderabad is a simple innovation has come. It's not really a fantastic, it's a very common sense innovation. But I fought for it for 9 years. In the past 12 years, Lok Sabha has accomplished a phenomenal number of changes. The largest number by any civil society group in India and in the world. Improvements in voter registration. Disclosure of all candidate details and criminal record. A political funding reform unparalleled in the world today. At least the law is there. If the law is being implemented is a different matter. Lok Sabha is the only one implementing that law. A constitutional amendment to limit the size of the cabinet. A jumbo jet minister sthanamlo, limited number of ministers. Tighten in the anti-defection law so that people cannot now defect in bulk. Earlier, 1/3 defections and they are rewarded. Today, it's not possible. A Right to Information Act. A National Rural Health Mission for the whole country, which means in the next 7 years, 150,000 crore rupees is extra given to the healthcare sector in India, for the poor people. A law on rural reports enacted only on the 7th of January, the President signed on 7th of January this year. So that every mandal will have a law code to guarantee justice within 90 days. Inexpensive, accessible, local, simple, comprehensive. Citizens charges with penalties. A constitutional amendment to cooperatives to make them self-reliant and independent of government control. Protecting the constitutional liberties of societies and organizations. I can go on and on. No group in the world,
accomplish this many changes during peace time after Second World War in the past 60 years. We took the simplest change, voter registration. It did not require change of law. It did not require change of constitution. It did not require any politician's consent. There is no politics involved. It required merely the signature of somebody in the election commission. I needed the chief election commissioner and the election commissioners to sit and say, "Bhai, things are bad, let's change it," and give an order. That's all that's required. I met the Prime Minister of India on 3 occasions for this. I met on 3 occasions 3 different postal ministers, 3 different law ministers. I had a full-fledged meeting with the Cabinet Secretary and the Committee of Secretaries at the national level. I knew every chief election commissioner and election commissioner in India intimately and personally. I could just pick up the phone and call them now, including the character of Gopalaswamy or Navin Chawla or their predecessors from session onwards, every chief election commissioner. I have the personal equation to be able to shout at them, to bully them. I did everything humanly possible, but to bring about one little change. ఏమిటా చేంజ్? అరే దగ్గరున్న పోస్ట్ ఆఫీసులో ఓటర్ల జాబితాలో పేరుందో లేదో చూసుకుని, పేరు లేకపోతే ఆ పోస్ట్ ఆఫీసులో అప్లై చేసి 4 రోజుల కల్లా మన పేరు ఎన్రోల్ అయిపోయి కార్డు వచ్చి ఏర్పాటు చేయడం. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. సింప్లెస్ట్ లో-టెక్ సొల్యూషన్. పోస్ట్ ఆఫీసెస్ ఆర్ మోర్ దెన్ 150 years old in this country. There are 155,000 delivery post offices in India. It's the only office in this country before entering which you are not afraid. మీకు రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే దాకా, లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్ళే దాకా మనకు ఏదో భయం. నన్ను పట్టించుకుంటారు లేదా, నన్ను గౌరవంగా చూస్తారు లేదా, నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటున్నా లేదా, నేను ప్రొఫెసర్ని, నన్ను నుంచోబెట్టి మాట్లాడతాడేమో, అవమానిస్తాడేమో, రూడ్గా ఉంటాడేమో, నా పని కాదేమో, వాడు మన కులవాడా కాదా, వాడికి సిఫార్సు చేయాలంటే ఎవరితో చేస్తే బాగుంటుంది, ఎవరితో ఫోన్ చేయించాలి, లంచం ఇస్తే పని అయిపోతుందేమో, ఎంత ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇస్తే బాగుంటుంది, డైరెక్ట్గా ఇస్తే బాగుంటుందేమో. మీరు అడగండి మీ పేరెంట్స్. ఏ ఆఫీస్కి వెళ్ళి ఏ పని చేయించుకోవాలన్నా సరే మనకు హక్కుగా పని కోసం అని చెప్పని ఆల్ దీస్ ఇన్స్టెంట్లీ గో త్రూ అవర్ మైండ్. అంత భయంకరమైన సమాజం సృష్టించాం. వీఆర్ ది ఓటర్స్, వీఆర్ ది ట్యాక్స్ పేయర్స్. All these blokes from the Prime Minister and President onwards, everybody is there to serve us, but they made us mendicants and beggars and slaves. ఒక్క పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం మాత్రం ఒక షాప్కి వెళ్ళి కొన్నంత దర్జా కడతాం. మన అదృష్టం కొద్దీ ఒక ఇన్స్టిట్యూషన్లో కల్చర్ వచ్చింది. రైల్వే స్టేషన్లో టికెట్ కొనుక్కున్నప్పుడు భయంలా చదువు సెకండ్ వన్ అది. ఈ 2 మినహాయిస్తే ఎక్కడ లేదు. అందుకోసం ఐ విల్ ప్లీడింగ్. ఇది కూడా కొత్త ఏం కాదు, చాలా దేశాల్లో ఉంది. అమెరికాలో ఇఫ్ యూ వాంట్ టు బి రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓటర్ ఇన్ మోస్ట్ స్టేట్స్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో టు ది నైబర్హుడ్ పోస్ట్ ఆఫీస్, షో యువర్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ నంబర్, అండ్ 1 minute యు ఆర్ రిజిస్టర్డ్. ఫినిష్డ్. నథింగ్ మోర్. ఈ దేశంలో దుంప దింపుతున్నారు. ఈ పని చేయండి అని 9 ఏళ్ళు నేను పోరాడాల్సి వచ్చింది. 9 ఏళ్ళు రాజీలేని పోరాటం చేశాను. 4 నెలల క్రితం నేనేంటంటే కొంచెం మొండి పట్టున్నది, ఎక్కవాడిని. ఒకసారి పట్టుకున్నాక జరగాలి దేశం కోసం అంటే ప్రాణం పోయినా దాన్ని పట్టుకుని సాధించడం. ఒక రోజు డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ మంత్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ జరగాల్సిందే. ఊరికి మాట చెప్పి కూర్చొని సమస్య లేదు. 9 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, జరగడం లేదు, కొంత అవుతుంది, మళ్ళీ లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నాకు ఫోన్ చేస్తే చెప్పగలుగుతారు, ఈసారి వదిలేండి, ఐ ప్రామిస్ యూ, చేస్తాం కదా, కొద్ది చేద్దాం. ఐఎమ్ నో అథారిటీ, బట్ నా మీద గౌరవంతోనో కొంచెం గట్టిగా తిట్టాలన్న భయంతోనో నాకు ఫోన్ చేసి కొంచెం పర్మిటర్స్ డాక్టర్ జయప్రకాష్, వన్ డే చీఫ్ ఎలక్షన్ కమిషన్ టెలిఫోన్ టు మీ, టిఎస్ కృష్ణమూర్తి, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. Dr. Jayprakash, if you permit us, we'll go ahead with this notification today with these roles. I promise you I'll make it a permanent mechanism. You asked me to extend it by another 2 months, to publicize it, to involve the post offices. For some technical reasons, there are some difficulties. I said, look, you asked me out of courtesy. I have no power over you. I can only appeal to your good sense, your patriotism, and your constitutional duty. If you promise me that you're going to do it anyway, I'll be happy. I trust you. Darga. 6 months ago, Krishnamurthy and I shared a platform in Chennai. Na manasulo unna kasanta tittana. So he's a personal friend. While I was speaking, I said, this is what happened. Mana sikkunda manaki chethilo unna pani cheyalekapothunnam ani. Aa mood lo nenu undaga I was thinking I must go to Delhi and spend some 3-4 days because time is a very precious commodity for me. So
But to spend 3-4 days on one issue in Delhi is very difficult these days. Aina sare, this important enough issue, now the stage has come, let me spend a few days in Delhi. Kuchno, tanno, kotto, pradhanamantri kalsi, inkodu kalsi, mattam cheyinchali akkada kuchni anukuntunna appude. Accidentally, one evening, I was at a reception, a wedding reception. Former Chief Election Commissioner Lyngdoh and his wife were there. They were having a meal. Lyngdoh's wife complained to me. Nemani, Dr. Jayaprakash, you know what happened? I said, what? You know, it took us 3.5 years after moving to Hyderabad to get voter identity cards. You know that? Lyngdoh was the Chief Election Commissioner of India. I bullied Lyngdoh hundreds of times. In one public meeting in Jaipur, when Lyngdoh was sitting in the audience and was addressing like this, because Lyngdoh was delaying this matter, files Mujatun Alison Jestanadu na Kopam Koddo is a great personal friend. I said, Mr. Chief Election Commissioner, get off your butt. You are a servant of the people. You do not stand on formality. Move this damn paper and public and media mundanna. Because he's a good man, and personally offended he tried to move the papers, but nothing much happened. Lyngdoh bhai na complaint just took us because they moved to Hyderabad after he finished his tenure, because he served earlier in Annayardi here in Hyderabad. City to koncham link undi ikkada oka illu konukoni ayana ikkada move ayyaru. It took the Chief Election Commissioner and his wife 3.5 years to get voter registration and identity card. So I blasted Lyngdoh. I said, Amma, nu mogudu cheppu sigguledu daniki. And I said, aren't you ashamed now? You never bothered about this. Now your wife has to complain. I don't know if you are ashamed or not, but I would have hung my head in shame. And I blasted him. And I said, what is this by you abusing me in the presence of my wife? As it is, no man is a hero for the wife and valet. Now my izzat is gone. Tell me what I should do. I said, now pick up the phone and call Gopal Swami. I know Gopal Swami very well, but I wanted him to hear from his predecessor. I said, call him up now. Tell him, damn it, do something about it. And then I will arrange a meeting with you for you in Delhi. I will arrange a plane ticket. Go to Delhi as a humble citizen, as a supplicant. Sit in the Election Commission office, because these blokes, even if they say yes, there are 20 reasons why they will not do it. There are many technical things. Sit there. And I gave him a flow chart. These are the technical small little steps. Sit there, make sure that all these steps are gone through, and in 3 days' time it's done. Do this. He called up Gopal Swami. He told him that Delhi vellamante koncham ahankaram kada మన దేశంలో నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాను. And for me to go and sit there as a commoner and then please no do it and చెప్పంటే కొంచెం చెప్పని Jayaprakash, please go. You have the meeting with them. Now I feel a little embarrassed. And he requested me. I said, fine. That evening, next morning he called Gopal Swami. Next evening, Gopal Swami called me. He spoke to me for 45 minutes, trying to tell me what they are doing to improve the election.